నమస్తే అండి, నేను మీ శరత్. మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బై శరత్. కొన్ని హాస్పిటల్స్ లో మెడికల్ స్కామ్స్ జరిగిన సంఘటనల ఆధారంగా ఈ వీడియో ఉండబోతుంది. ముందుగా చెప్తున్నా కొన్ని మాత్రమే. జీవితంలో మనిషికి ఉండే అవసరాల్లో విద్య వైద్యం ఒకటి. ఇంతకు ముందులా ఇప్పుడు ఎవరూ లేరు. ఆల్మోస్ట్ అందరూ అనారోగ్యంగానే కనిపిస్తున్నారు. దీన్ని కొన్ని హాస్పిటల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. కోవిడ్ లో చాలా మంది డాక్టర్స్ మన మనసులను దోచుకున్నారు. అయితే కొన్ని హాస్పిటల్స్ భారీ మోసాలు జరుగుతున్నాయి. ఇదంతా నేను చెప్తుంది కాదు, CCI చెప్తుంది. CCI అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అన్నమాట. చాలా హాస్పిటల్స్ ని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. అందులో కొన్ని హాస్పిటల్స్ కు రిపోర్ట్స్ కూడా ఇచ్చింది. 2015లో ఢిల్లీలో ఒక అతను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సిరంజ్ కొన్నాడు. దాని ఖరీదు 19 రూపాయలు. ఆ తర్వాత రోజు అదే సిరంజ్ బయట కొనుగోలు చేస్తే దాని ధర 11 రూపాయలు. దీంతో అతనికి కోపం వచ్చి కన్జ్యూమర్ కోర్టులో కేసు వేశాడు. ఈ కంప్లైంట్ ని బేస్ చేసుకుని CCI పెద్ద హాస్పిటల్స్ పైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఎక్కువ ఛార్జ్ చేస్తున్న హాస్పిటల్స్ అన్నిటిపైన 10% పెనాల్టీ విధించింది. అంటే కొన్ని వేల కోట్లు. అయితే మన ఇండియాలో 27,742 హాస్పిటల్స్ ఉన్నాయంట. అందులో 11,973 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయంట. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 258 హాస్పిటల్స్ ఉన్నాయంట. అలానే తెలంగాణలో 863 హాస్పిటల్స్ ఉన్నాయంట. చాలా హాస్పిటల్స్ లో పేషెంట్స్ చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉన్నట్టుగా చెప్తారు. కొంతమందిని MICUలో పెడతారు. MICUలోకి ఎవరిని రానివ్వరు. కేవలం డాక్టర్స్ అండ్ కొంతమంది స్టాఫ్ కు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా లోపలికి అలౌ చేయరు. MICUలో రెంట్లు ఘోరంగా ఉంటాయి. పేషెంట్స్ దగ్గర దారుణంగా వసూలు చేస్తారు. చనిపోయిన 2-3 రోజుల తర్వాత డబ్బులంతా కట్టిన తర్వాత బాడీని ఫ్యామిలీ మెంబర్స్ కి అప్పగిస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్స్ వాళ్ళకంటూ సపరేట్ గా క్లినిక్స్ పెట్టుకుంటారు. పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత డాక్టర్ కి కన్సల్ట్ అయిన తర్వాత వారికి సపరేట్ గా పెట్టుకున్న క్లినిక్స్ కి రమ్మంటారు. మెల్లగా గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళ క్లినిక్స్ కి అలవాటు చేయటం మొదలు పెడతారు. ప్రతి క్లినిక్ కి ఒక మెడికల్ స్టోర్ కూడా ఉంటుంది. వాళ్ళకి బ్లడ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఇలా అంతా ఒక చైన్ లా ఉంటుంది. మరికొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ ని పట్టుకొని వెళ్తే పట్టించుకునే నాదులు కూడా ఉండరు. కొన్ని గంటలు గడిచిన తర్వాత వేరే హాస్పిటల్ కి రిఫర్ చేస్తున్నారు. దీంతో చాలా ప్రాణాలు సగం దారిలోనే పోతున్నాయి. అలాంటి సంఘటనలు జరిగి ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి. చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయకపోవడానికి రీజన్స్ లో ఇది కూడా ఒకటి. సరైన సదుపాయాలు లేకపోవడం, వైద్యం సరిగ్గా అందకపోవడం, పేదవాడైన ప్రైవేట్ ఆసుపత్రికి పరిగెత్తాల్సిందే. పేషెంట్స్ తో ప్రాపర్ ఇంటరాక్షన్ కూడా ఉండదు. తన ప్రాబ్లం ఏంటో క్లియర్ గా వినేంత ఓపిక కూడా కొంతమంది డాక్టర్స్ కి ఉండదు. మళ్ళీ చెప్తున్నా, సరిగ్గా వినండి, కొంతమంది డాక్టర్స్ కి ఉండదు. కన్సల్ట్ అయినందుకు కొంత ఫీ ఉంటుంది. అవసరం లేని మెడిసిన్స్ కూడా ఆ స్లిప్ లో ఉంటుంది. ఆఖరికి ఒక గర్భిణీ స్త్రీ నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నా సరే కొన్ని హాస్పిటల్స్ ఆపరేషన్ చెయ్యాలి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ డెలివరీకి 10,000 అనుకుందాం. సిజేరియన్ కు దానికి ట్రిపుల్ ఉంటుంది. నేను కేవలం ఎగ్జాంపుల్ గా ఈ కౌంట్ చెప్తున్నా. ఆఖరికి కొన్ని హాస్పిటల్స్ లో చిన్న పిల్లలను కూడా హాస్పిటల్ కి పట్టుకు వెళ్ళిన వెంటనే బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవి కొన్ని అయితే లేనివి ఎన్నో సృష్టిస్తున్నారు. అలానే చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ లో పేషెంట్స్ తలొక భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్ అనగానే వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా భయంగా కనిపిస్తుంది. ప్రతి క్యాన్సర్ పేషెంట్ కు కీమోథెరపీ చేస్తూ ఉంటారు. అయితే ఈ కీమో డ్రగ్స్ ఫ్రాన్స్ నుండి వస్తాయి. అయితే US, జర్మన్ కలిసి చేసిన కీమో డ్రగ్స్ వాడితే క్యాన్సర్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తారు. సో ఆ మాట వినగానే చాలా మంది ఎంత డబ్బు పెట్టడానికైనా వెనకాడరు. ఫ్రాన్స్ డ్రగ్స్ కంటే ఈ US, జర్మన్ డ్రగ్స్ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. నిజానికి పెద్ద మార్పు ఉండదు, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఇలాంటివి ఎన్నో ఫార్మసీలు కూడా ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ ని అమ్మేస్తున్నారు. కొన్నవారు చూసుకోకపోవడం ఇంకా పొరపాటు. కానీ చాలా మంది చదువుకోలేని ముసలివాళ్ళు పరిస్థితి ఏంటి? అప్పటికి NPPA అంటే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ కొన్ని ఫార్మసీ స్టోర్లను ఇన్వెస్టిగేషన్ చేసింది. అందులో భాగంగా చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మెడిసిన్ పైన 108% పైగా వసూలు చేశారంట. ఈ న్యూస్ బయటికి రాగానే NPPA రంగంలోకి దిగింది. మెడిసిన్ అండ్ డయాగ్నోస్టిక్ పైన 1737% ఎక్కువగా వసూలు చేస్తున్నారని తెలిపింది. WHO ఏం చెప్తుందంటే మన దేశంలో ఒక సంవత్సరంలో 3 కోట్ల మంది హార్ట్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంట.
సకాలంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు. చాలా హాస్పిటల్స్లో మనకి అందించిన సేవల కంటే మనం చేయించుకోలేని సేవలకు కూడా బిల్లు పడి ఉంటుంది. మరికొన్ని హాస్పిటల్స్లో ఇంజెక్షన్స్కి బదులుగా కొన్ని టాబ్లెట్స్ని ఇస్తున్నారు. అక్కడ కూడా స్కామ్లు జరుగుతున్నాయి. అలానే చాలా ఫార్మా కంపెనీలకు బ్రాండెడ్ మెడిసిన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రాఫిట్ అంతా అందులోనే ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. జనరిక్ మెడిసిన్ లైక్ పారాసిటమాల్ సేమ్ బ్రాండెడ్ గా ఉన్న వేరే స్ట్రిప్స్ ని ఎక్కువ డబ్బులకి అమ్ముతారు అండ్ చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు. అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుందంటే పేషెంట్స్ కి జనరిక్ మెడిసిన్స్ నే ఇవ్వాలని డాక్టర్స్ కి చెప్పింది. 2017లో రిలీజ్ అయిన ఒక రిపోర్ట్ ప్రకారం డాక్టర్స్ జనరిక్ మెడిసిన్స్ ని పేషెంట్స్ కి రాయటమే మానేశారంట. అండ్ కొంతమంది మెడికల్ షాప్ లో మనం వెళ్ళి పర్టికులర్ టాబ్లెట్స్ ని అడిగేటప్పుడు వేరే కంపెనీది ఉంది అని చెప్తారు. కానీ మనం అనుకునే కంపెనీయే కావాలి అని పట్టుపడతాం. ఇంకా చెప్పాలంటే కొంతమంది డాక్టర్స్ కొన్ని పర్టికులర్ మెడిసిన్స్ పైన కమిషన్ కూడా వస్తుంది. అందుకే మీరు చూసినట్లయితే కొన్ని మెడికల్ షాప్లో కొన్ని మెడిసిన్స్ కొన్ని షాపుల్లో మాత్రమే దొరుకుతాయి, వేరే దగ్గర దొరకవు. సో మీరే అర్థం చేసుకోండి. ఒక వ్యాధికి 5,000 నుంచి 10,000 కంపెనీలు మెడిసిన్ని తయారు చేస్తాయి. అందులో కేవలం 5 మాత్రమే క్లినిక్ ట్రయల్స్కి వెళ్తాయంటే మీరే అర్థం చేసుకోండి. పైగా అందులో 1 మాత్రమే అప్రూవ్డ్ అవుతుంది. ఒక వ్యాధికి మందును కనిపెట్టి మార్కెట్లో ప్రవేశపెట్టాలంటే సుమారుగా 7,000 కోట్లు అవుతుందంట. సో దానివల్ల ఆ కంపెనీ వాళ్ళు దాన్ని ఏ రేటుకైనా అమ్మేలాగా రైట్స్ ఇస్తారు. అందులో బ్రాండెడ్ మెడిసిన్స్కి ఉన్న డిమాండ్ వేరుగా. నా ఒపీనియన్ ఏంటి అని అంటే ఎలాంటి వ్యాపారమైనా డబ్బులు ఆశించే చేస్తారు. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. దానివల్ల ఒకరి ప్రాణానికి నష్టం కలగకూడదు. చాలా మంది డాక్టర్స్ అండ్ మెడికల్ స్టాఫ్ కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అలానే మెడికల్ స్టోర్ వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఏమీ ఆశించకుండా డబ్బులు తీసుకోకుండా సేవలు చేసిన వాళ్ళు ఎందరో. కానీ కొంతమంది వల్ల ఆ మంచికి గుర్తింపు రావటం లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎపిసోడ్ నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సెకండ్ కూడా ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.